పాకిస్తాన్లోని ఉగ్రవాదంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా కాకినాడ జిల్లా ప్రతిపాడులో తిరంగా ర్యాలీ నిర్వహించారు. త్రివిధ దళాలకు కృతజ్ఞతగా ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి బాలాజీ చక్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ రాజా పాల్గొన్నారు. సైనికులను సన్మానించి గౌరవించారు. ఒక ప్రాంతానికో, ఒక పార్టీకో, ఒక కులానికో, ఒక మతానికో చెందింది కాదు. ఏదైతే దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం, మనందరి రక్షణ కోసం ఎండనగా వానని లెక్క చేయకుండా అక్కడ మన త్రివిధ దళాలు మన కోసం చేస్తున్న పోరాటాలకి, త్యాగాలకి కృతజ్ఞతా భావంతో మనం ఏదైతే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ 16, 17, 18 తారీఖుల్లో వారికి కృతజ్ఞతా భావంతో ఒక సెల్యూట్ పరంగా ఈ ర్యాలీ నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఇక్కడ మనం కూటమి నాయకులతో పాటు అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు, సోదరమణులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మరొక్కసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే పహల్గామ్లో ఉగ్రవాద పేరుతో 26 మంది అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు. మన అమాయకులు అక్కడ విహారయాత్రకు వచ్చిన సాధారణ ప్రజలు వారందరూ కూడా కాళ్ళు పట్టుకుని మొరపెట్టుకున్నా కూడా వారు కనీసం కొంచెం కూడా దయ చూపించకుండా 26 మందిని విచక్షణరహితంగా పట్టును పెట్టుకోవడం జరిగింది. ఆడబిడ్డల సింధూరు నుదుటి మీద సింధూరాన్ని ఏదైతే ఉగ్రవాదం పేరుతో వారందరూ చెప్పేశారు, అదే సింధూరం పేరుతో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అని మన త్రివిధ దళాలకు ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మన దేశ త్రివిధ దళాలు ఉగ్రవాదం అణిచివేయాలి, ఉగ్రవాదుల్ని అంతమొందించాలని ఒక నిర్ణయంతో వారి మీద ఉగ్రవాదుల్ని అంతమొందించడం జరిగింది.